జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడిచిపోతుంది. ఇంకొక 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉంది? ఒక్క అభివృద్ధి లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఒక ఇరిగేషన్ లేదు, ఒక రోడ్లు లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. స్కూటీలు వేసుకొని ఆడపిల్లలు తిరుగుతుంటే మొఖాలు పగిలి గుంటలు తప్పుకోలేక ఎంతోమంది ఏడుతుంటే కాకుమాన్లో జాయింట్ కలెక్టర్ గారు స్పందన పెడితే, సబ్ కలెక్టర్ గారు స్పందన పెడితే, నేను రిప్రజెంటేషన్ ఇస్తే డ్రైనేజ్ ఎస్సీ గారిని నా వేదిక ముందుకు పిలిచి ఏందండి దీని సంజాక్షి చెప్పమని కోరారు. 9వ తారీఖు 12 నెలలు గత 2-3 నెలల క్రితం, డేట్ కరెక్ట్ చెప్పలేను, ఉంది ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. రిప్రజెంటేషన్ అన్ని ఎస్సీ గారు కాంట్రాక్టర్లు రావట్లేదా అని అన్నారు. కానీ ఇది అంతకుముందు 4 రోజుల క్రితం ఆర్ఎంబీ ఎస్సీ గారి దగ్గరికి వచ్చి కూర్చొని కలెక్టరేట్ పక్కన నేను ఇదేంటి పరిస్థితి అని చెప్పాను. అడిగితే ఏమండి కాంట్రాక్టర్లు రావట్లేదన్నారు. అదే మాట శివాలయం ప్రాంగణంలో స్పందన కార్యక్రమంలో జరిగింది. కానీ జరిగేది కాదండి. మేడం గారికి కూడా చెప్పా, సబ్ కలెక్టర్ గారికి, తెనాలి ఆర్డీఓ గారికి కూడా చెబితే ఈ 4 రోజులే కదా మరి నీళ్లు, అప్పుడు నీళ్లు ఉన్నాయి గోతుల్లో, ఘాట్లు పెట్టి జంగిలి పీకించండి. తెలయాపాలెం కాకుమాను కొమ్మూరు సీరియస్గా ఉంది. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. ఒకళ్ళొకళ్ళు గుర్తుకున్న రాష్ట్రం మొత్తం ఉంది, కాదంటానికి వీల్లేదు. ఒక గొయ్యికి మెట్లు వేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక ఈ చిన్న పని కదా చేయండి అని వారు కూడా అన్నారు. చిన్న పని కదా చేయండి అని. ఇక్కడ ఒక విషయం బాబాయ్, రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు రావట్లేదంటే అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? మా పిల్లలు పలకలూరు రత్తయ్య గారి కాలేజీలో చదువుకుంటుంది మా మనవరాలు. ఆ పిల్లని దించి వెళ్ళటానికి గత సంవత్సరం 7-8 నెలల క్రితం పోయాను. స్కూటీల మీద తీసుకెళ్ళా. దించి వస్తుంటే సగం రోడ్ వేసింది, సగం రోడ్ వేసి లేదు. అప్పుడు ఆర్ఎంబీ ఎస్సీ గారి దగ్గరికి వచ్చి గుంటూరులో ఎస్సీ గారిని కలిగితే 8 కోట్లు కాంట్రాక్ట్ చేశాడండి, ఆయన డబ్బులు లేదని చేయట్లేదు సార్, మేము ఏం చేయము, మరి అందుకు ఆగిపోయిందండి, ఆయన బిల్లు వస్తే చేసేవాడు అని అంటున్నాడు, మేము ఇంకెంతకంటే చేయమన్నాడు. ఇంకా దాని తర్వాత సదస్తుగా వచ్చేసాను. అట్లా విషయం ఏంటంటే ఇప్పుడు మీరు 8 కోట్లు బిల్లులు రావట్లేదు అంటున్నారు, మరో పక్కన సంక్షేమ పథకాలతోటి నేను లక్షల కోట్లు అనేది పేదలకు పంచాను అంటున్నాడు కదా. తాత్కాలికం ఆ రోజు మర్చిపోయాయి కదా, అది శాశ్వతం చెయ్యి అన్నాకంటే నువ్వు పెట్టు. గత ప్రభుత్వం పెట్టింది. టాపీ పనివాడు బిల్డర్ టౌన్కి వెళ్ళి క్లాస్గా ఉద్యోగిలాగా పోయి 5 రూపాయల టోకెన్తో 10 టాలు అన్నం తిని, మళ్ళీ సాయంత్రం 2 గంటల దాకా ఛాన్స్ ఉందని చెప్పి సాయంత్రం 5 రూపాయల టోకెన్తో తిని, ఆ అన్నంతో రేపు పొద్దున 2 ఇడ్లీ తిని మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ అన్నం ఆ 10 రూపాయలతోనే ఒక ఉద్యోగిలాగా ఉద్యోగం చేసుకున్నాడు. వాడికి ఇచ్చిన 700 రూపాయలు చక్కగా ముద్ర శుద్ధిగా వచ్చినాయి. వాడు తాగనే ఖర్చు పెట్టుకొని ఇంట్లో ఈయన, అది వేరే విషయం మనకి. అది పరిస్థితి. నువ్వు పెట్టు, కడుపు కొట్టడం తప్పు కదా అన్నాకంటే మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించమంది. మానవత్వంగా నేను కోరుతుంది అది. మరి జగన్మోహన్ రెడ్డి పదే గొప్పగా చెప్పేది నేను వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారు. ఏడ సంతోషంగా ఉన్నారు, ఏడ సంతోషంగా రా. పడిపోయే స్కూళ్ళు కోట్లు ఖర్చు పెట్టావు. జగనన్న స్వరక్ష అని పేపర్లో ప్రింట్లు వేసావు. ఊరు వెళ్ళకుండా రద్దు బుట్టల్లో ఎన్ని వ్యర్థాల్లో ఎన్ని పడేస్తున్నారు, దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయ్యి. తప్పు కదా, చెయ్యి. మంచి చేస్తే నీకే సహకరిస్తారు, నేను కాదంటలా. అట్టగదు రాష్ట్రానికి అసలు మా మధ్యలోనే రాజధాని ఎందుకు ఉండాలి, 3 చోట్ల 3 రాజధానులు ఉండాలంటున్నాడు కదా. మరి ప్రశ్న నేను చెప్తున్నాను వినండి ప్రజలారా, ఆల్ ఇండియా ప్రజలారా వినండి. 3 రాష్ట్రాల కూడలి ఇది. మన ఆంధ్రప్రదేశ్ 3 మూలలది భాగం. విశాఖపట్నం వాడు ఇక్కడికి రావడానికి, అనంతపురం వాడు ఇక్కడికి రావడానికి, చిత్తూరు జిల్లా వాడు ఇక్కడికి వచ్చి సాయంత్రానికి రిటర్న్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే 3 కోడలు కనుక అన్ని అంగులు ఉండయి. రైల్వే ఇది అన్నిటికీ కన్వీనియంట్. విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతం నెంబర్ 1. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. కమ్మని తీరమైన నది ఒడ్డున స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఉండేదని అడవులు పాలు చేయడం తప్పు కదా. నా బాధ అది. అసలు శ్మశానమే అంటున్నాడు కదా తమ్మినేని సీతారాం, స్పీకర్ అయ్యుండి ఆయన శ్మశానం అన్నాడు. తెలుగుదేశంలో ఆ మహానుభావుడిని వేదిక మీద తీసుకొచ్చింది ఎన్టీ రామారావు, చంద్రబాబు కదా. అసలు మాటలు మాట్లాడొచ్చనా? కొడాలి నాన్నగారు మా కమ్మకులంలో పుట్టాడు, అట్లా మాట్లాడొచ్చనా? పెద్ద చిన్న గౌరవం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసోడు, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసోడు, దేశంలో ముఖ్యమంత్రులు అంటే చిన్న వయసోడు. అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్తే మీకు టైం చాలదు. వీళ్ళందరూ ఆయన ముందుకు వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవటం నాకు బాధగా కూడా ఉంది. ఏమంటారు దానికి? అది చాలా నాకు బాధాకరం. పెద్దవాడిని పెద్దవారిగా గుర్తించాల.
వాళ్ళు ఆయనకు వచ్చి నిలబడే ఆయన ఏదో సమస్యను చెప్పలేని పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రభుత్వాలు ఎలా ఉంటాయి పోతాయండి, ప్రభుత్వాలు ఎలా ఉంటాయి రేపు పోతుంది. ఎవడు మంచి అయితే వాడికి ఓటేస్తారు. రావాలి చంద్రబాబు రావాలి, అభివృద్ధి చెందాలి. స్టిల్ గవర్నమెంట్ ఏం మోసం చేశాడు? ఇంతకంతే గోతాలు డబ్బులు కొట్టినాడు లేరా దేశంలో? లేరా? వాళ్ళందరిని అరెస్ట్ చేసిన ఏదో పర్యటన పోయిన ఆయన ఆ నుంచి తీసుకురావటం, ఆ వయసు ఆయన దారి కోరి తీసుకొచ్చాడు. నేను సాక్షాత్తు చూసా. అమ్మ దారి అండి ఆ మాటలు లేనిది అసలు కాడి నుంచి కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా దారి ఇవ్వాలి. ఆ ప్రజలు ఏ నేరం చేశాడు ఆయన తెలిసిపోతున్నారని విమర్శించారు. ఆయన కారు దిగొచ్చి కొంచెం దారి ఉండని దేహి అని ఆయన దారి అడుక్కొని తీసుకొచ్చాడు. వీళ్ళ కాకపోతే ఆయనే దారి తీసుకొని వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పోలీసులు జనాలు నడకపోయినట్టు పోలీసులు తీసుకొచ్చే దమ్ము లేదంట. దమ్ము లేదని మన సాక్షికి చెబుతున్నా. ఆయన ఎక్కడో అరెస్ట్ చేశాడు కర్నూలు జిల్లాలో. ఆయన తీసుకురాగలుగుతారా? ప్రజావాద్యమే పెద్దది. ప్రజావాద్యంతోనే ఏంది భారతదేశం స్వచ్ఛ భారత్ అయ్యింది. అసలు ఒక ఎమ్మెల్యే అయితే కనుక రాజధాని ఏమైనా కూడిపెట్టిద్దా అంటున్నాడు కదా, ఏంది? సెక్రటరేట్, సచివాలయం, హైకోర్టు బ్రహ్మాండంగా నడుస్తుంది. వ్యవస్థలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మొన్న పోయి వచ్చా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సిఆర్డిఏ విశాఖపట్నానికి తరలిస్తున్నారు అన్న నేను రిప్రజెంటేషన్ ఇచ్చి స్టాంప్ వేయించుకున్న కాపీ తీసుకొచ్చి ఉన్నాను. నా దగ్గర ఉంది, ఎవిడెన్స్లు మొత్తం ఉన్నాయి. వాళ్ళు ఆ స్టాఫ్ కూడా దండాలు పెట్టారు. మహానుభావ ఎక్కడి నుంచి వచ్చారండి? కాకమోహన్ మండలం తెలంగాణ నుంచి వచ్చారమ్మంటే వాళ్ళందరూ ఆనందపడ్డారు. ఇంత ఇంట్రెస్ట్గా వచ్చావు, దీన్ని గుర్తించావు, మాకు అందరికి ఆనందంగా ఉందండి, మీరాని సహకారం చెప్పి నిలబెట్టండి. అన్ని వస్తువులు ఉన్నాయండి ఇక్కడ. సిఆర్డీ అని పిక్కెళ్ళటం ఏందండి? తర్వాత ఎక్కిన 15 రోజులకి ప్రజావేదిక అంటే ఏందండి? ప్రజల వేదిక మీద ముఖ్యమంత్రి కూర్చుంటే నా ఇబ్బంది ఇదండి అని చెప్పి పోయి కూర్చొని రిప్రజెంట్ చేసి నోటి మాట చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని కోట్లు ఖర్చు. నీకు ఇష్టం లేదా? ప్రతిపక్షంలో ఎందుకు ఒప్పుకున్నావు? అబద్ధం ఆడవచ్చా? ఒక ముఖ్యమంత్రి అయ్యండి సాక్షాత్ అబద్ధం ఆడవచ్చా? నీకు ఇష్టం లేదు ఏంది కాదండి అని ఆయాలను ఏం జరిగితే తర్వాత తీసి పారేసేవాళ్ళు ఉంచేవాళ్ళు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా అగ్రెసివ్గా ఆయన చెబుతుంది ఏంటంటే 175కు 175 గెలుస్తాను, నా వెంట్రుక పేకలేరు అనే భాష మాట్లాడొచ్చండి ముఖ్యమంత్రి. పిల్లలు మాట్లాడే మాటలు అయ్యి ఆ మాట ఆ నీచ పదం పిల్లలు మాట్లాడతారు. మరి పిల్లాడు అనుకోవాలా పెద్దాడు అనుకోవాలా ముఖ్యమంత్రి? నా చెయ్యి పట్టుకుంటున్నాడని క్రాస్ ఓటింగ్ చేశాను నేను. జయదేవికి జగన్మోహన్ రెడ్డి కోటేశా, సుచేతను నేను సహకరించా. వాస్తవంగా చెబుతాను నేను ఈరోజు క్రాస్ ఓటింగ్ సుచరిత వ్యక్తిత్వం మంచిది అనే దాని మీద వేశాను, కానీ నేను ఇంకో ఉద్దేశంతో వేయలే. పాదయాత్రలో మిమ్మల్ని చేయబట్టుకున్నాడని ఆయన పాదయాత్రలో కాఫీ కూడా చూపిస్తా నీకు. ఆయన పాదయాత్రలో మీరు చేయబట్టుకున్నాడని ఒక కారణంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారంటారు. చేయబట్టుకున్నాడు తండ్రి ప్రతిపక్షంలో నన్ను ఉంటాడు అనుకున్నా, కానీ రివర్స్ అయ్యి ఇంత అడుగులు చేస్తాడు, ఇంత సర్వనాశనం చేస్తాడు అనుకోలేదమ్మా. ఏంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఒక వ్యవస్థలా ఏ వ్యవస్థాడు కాతే పోలీసులు బంధువు పాల్గొనలేదు. ఏంటంటే వాళ్ళకి కాస్తో కూస్తో వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇసిరేస్తున్నాడు. మరి ఇంకో 30 సంవత్సరాలు ఉంటానంటున్నాడు కదా. 30 కాదు 50 సంవత్సరాలు ఉండమని మంచి చెయ్యి, నీకే ప్రజలు సహకరిస్తారు. మంచి అయిపోతే రేపు పొద్దున చూపిస్తారు, రేపు పొద్దునే చూపిస్తారు. ఇంకా 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిందంటే నువ్వు నేను ముఖ్యమంత్రి కాదు, అందరూ సామాన్య మానవులవే. గెలిచే అవకాశం లేదంటారు. గెలుస్తాడు ఓడతాడు నాకు అనవసరం. చెయ్యి, నువ్వు మంచి చెయ్యి. నువ్వు మంచి చేయలేదని ప్రజల్లో అపోహలు ఉన్నాయి. నేను కరకట్టుకు వెళ్ళా, మీ నాన్నగారు ఉమ్మడి రాజధానిలో సెక్రటేరియట్లో ఉండగా నేను పోయి కలిసిన రోజులు ఉన్నాయి. చంద్రబాబును కలిసా. మా గ్రామానికి 6 లక్షల రూపాయలు కొమ్మమూరు కెనాల్ నుంచి పైప్ లైన్ వేయాలంటే హీరాలాల్ సమారియా గారు, కలెక్టర్ హీరాలాల్ సమారియా గారు, నేను కవర్ కట్టి ఒక బై హ్యాండ్ నాకు కవర్ ఇచ్చారు, బై హ్యాండ్ వారికి ఇవ్వగలమన్నారు. సెక్రటరీ చైర్లో టీ తాపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు నన్ను మీరు కలెక్టర్ గారిని కలవలేరు అనేది నొక్కొచ్చాను అని ప్రశ్నేసి ఒక కవర్ కట్టి గుర్తింపుకు నాకు ఇచ్చి ఒకటి వాళ్ళకి ఇస్తే పిఎని కలిస్తే ట్రైన్ దిగటే వెళ్ళలేదంటే ఓపెన్ చేసి అటెండర్ని పిలిచి కలెక్టర్ గారిని కలపన్నారు. కలపంలోని హిందీ వారైనా రాజస్థాన్ అయినా ఇట్లా చూసి ఏమి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమా అని నొక్కి పెట్టాడు. అవును సార్, నేను కూడా ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటున్నారు, రాకుండా పరిస్థితి ఇచ్చారు మా పరిస్థితి అని అన్న. మార్నింగ్ పంపిస్తా, RWSని పంపిస్తా అన్నాడు.
అప్పుడు అక్షరదీప్తి మీటింగులు జరుగుతున్నాయి. మరుసనాడు కాకుమాన్ అక్షరదీప్తి మాది పొన్నూరు నిమిట్లు. అప్పుడు పొన్నూరు నుంచి కాకుమాన్ నుంచి అక్షరదీప్తి మీటింగ్ చేసి కాకుమాన్ వెళుతూ నా ఇంటి దగ్గర ఆగాడు. నరేంద్ర గారు వాళ్ళందరూ అట్నే కూర్చొని ఉన్నారు. ఒక ఓటి కుర్చీ వేసారు రోడ్డు మీద నా ఇంటి ఎదురున. గుర్తున్నాను కదా అట్టన్నా. దండమని ఆపాడు, దిగాడు. ఏమి 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 సమస్య ఏంటి? డింగి వాటర్ వస్తానని రాలేదు సార్. మార్నింగ్ పంపిస్తా అన్నాడు. మార్నింగ్ జీపులు దూకిని వచ్చి. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటారా రాష్ట్రంలో? అలాంటి పరిస్థితి లేదు. ఏనాడో రాష్ట్రంలో ముందు కట్టింది మా ఊర్లో ఫిల్టర్ తొట్లు కట్టింది ఏనాడో కట్టాడు మా కురస్వామి అని ప్రశ్న మా కాకుమానికి మా ఊరికి కాంట్రాక్టులు చేస్తా. కనెక్షన్లు ఇలా ఎస్సీ గారు వచ్చాడు, కాలువ మీద పొయ్యాం జీప్ వేసుకొని చూశాడు. అదండి కొమ్మూరు అన్న ఫోన్ల ఛానల్ నుంచి నేను వాగ్దానం చేస్తాను నన్ను అడ్డుకోక అన్నాడు. వద్దు సార్ వాగ్దానం అవ్వచ్చు కావచ్చు అని నేను బతంలాడి చేతులు పట్టుకున్నా. నన్ను అడ్డుకోక అన్నాడు. తూర్పు మల్లికి ఈ కాలువ నుంచి నీళ్ళు తాగి చూశాడు, చేతిలో వేసా. బాగుంది, ఇసుక మీద కాలువ బాగుంటుందా, తెచ్చుకోలేనాడు. ఆ గుంటలో నీళ్ళు చచ్చిపోయారు సార్ ఎంతోమంది. వాగ్దానం వద్దు వద్దు సార్ అని నేను వేడుకున్నాను. సార్ కాదు, నేను మాట్లాడాల్సిందే, నువ్వు చేసిన ప్రతిఫలం నేను చూపించాల్సిందే అని తూర్పు మళ్ళీ వాగ్దానం చేసి 2 గ్రాంట్లు పట్టుకొని 6 లక్షల రూపాయల వరకు నాకు తెలియకుండానే పైపులు దిగిపోయినాయి పూలకాలం చెరువుకి. అంటే ఇప్పుడు అదే ఎలాంటి పనులు కానీ ఏం చేయట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి. చేస్తున్నాడండి. పంచాయతీ పేషెంట్లకు ఏమైనా విలువ ఉందా? పంచాయతీ పేషెంట్లు ఏమన్నా విలువ ఉందా? వాలంటీర్ వ్యవస్థ పెట్టావు, సాలిన జీతాలు దేనికి? మరి ఏ ధైర్యంతో దేనికి కావాల్సి వచ్చింది? మరి ఏ ధైర్యంతో నేనే మగసిరిగా చక్కగా నడుపు, వ్యవస్థలన్నీ నడుపు. ఉండ సచివాలయాలు చాలవా? ఉండ పంచాయతీ బిల్డింగులు కూలిపోతుంటే ఎందుకు రంగులు వేయాలి? కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలా? రాగి చెట్లు మొలిచి ఇంత ఎత్తునా? మరి ఏ ధైర్యంతో అలా కదా, ఇక్కడ ఏ ధైర్యంతో నేనే గెలుస్తాను అంటున్నాడు. వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని కాపాడు, వాళ్ళిద్దరిని అమ్మ మీ బాధలు ఏందని నోరు తెరిచి అడుగు. వీళ్ళని అడగబోతువి. రాజధాని రైతులు పాదయాత్ర చేసుకుంటే ఆయన అడ్డుకోవచ్చా? దేవుని మొక్కుంటున్నారయ్యా, బాధలు వచ్చినాయి ఎవడిని దేవుని మొక్కుంటాడు, తప్పు లేదు. దానికి కూడా అడ్డుకొని చెప్పలు పోయారు. మరి మీరేమంటారు ఓవరాల్గా అసలు దీని గురించి? ఓవరాల్గా అనేది ఏంటండి, ఇది తప్పండి. ఈ పరిపాలన చాలా బాధాకరం అండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాధాకరంగా ఉంది. ప్రజలకి ఆయనకేం తెలియట్లేదు, ప్రజలకు వచ్చి చూడలేదు. మందడం ఆ ఊర్లలో టెంట్లు వేసుకొని వానలో బోనలో ఆ రకంగా మహిళలు కష్టాలు పడి వ్యతలు పడి దెబ్బలు కోర్చుకొని పోలీసులు ఏం చేస్తారు? మా బాధ్యతమ్మా అని చెప్పి వాళ్ళు మా బాధ్యత అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారులే అని వీళ్ళు కూడా వాళ్ళు దెబ్బలు తినో బొబ్బలు తినో ఇటు ఈ వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయినాయి. ఆయన వచ్చి కళ్ళతో చూడలేదు. రైతులు అమ్మ మీ బాధ ఏందని పలకరించే బాధ్యత లేదా? ముఖ్యమంత్రి అండి. ప్రజావేదిక మీద మాట్లాడుకుంటానికి వేదిక కొల్లగొట్టకపోతే ఏ ఆఫీసో పెట్టు, నువ్వు తాకొద్దు. చంద్రబాబు అన్నాడు, ఆయన నన్ను సభ్యత్వం లేకుండా మాట్లాడాను, నేను అసెంబ్లీకి రానన్నాడు. తప్పులేదు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి నేను అసెంబ్లీకి రాను సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు కానీ అన్నాడు. నీకు ఇష్టమైతే దాన్ని నేను ఆఫీసు భారత ఆయన కట్టిన బ్రిడ్జి లేని పక్కలు తింటావా?